ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక వాటర్ ట్యాంక్ పైన ఒక హాఫ్ హెచ్పి మోటార్ అనేది ఫిట్ చేయడం జరుగుతుందండి. ఒక హాఫ్ హెచ్పి మోటార్ అనేది ఏ విధంగా మనం ఫిట్ చేయాలి అంటే మామూలుగా మన ఇళ్లలో హాఫ్ హెచ్పి మోటార్ని వాటర్ కోసం అయితే సప్లై కోసం అయితే ఫిట్ చేసుకుంటామండి. అయితే మేమైతే ఇక్కడ సిపివిస్ పైప్ కనెక్షన్ ఇచ్చామండి. ఇక్కడ సిపివిస్ పైపులు అండి, ఇవి ఇక్కడ నుంచి ట్యాంక్ వాటర్ వెళ్తాయండి. అయితే ఈ యొక్క హౌస్ పైన మోటార్ ఫిట్ చేస్తున్నామండి. ఈ యొక్క హౌస్ పైన మోటార్ ఏ విధంగా ఫిట్ చేయాలి, ఒక సిపివిస్ పైపులకు ఈ యొక్క మోటార్ కనెక్షన్ ఏ విధంగా చేయాలి తెలుసుకుందామండి వీడియోలో. ఫ్రెండ్స్, ఈ యొక్క మోటార్ వాటర్ సప్లై హోల్స్కి అయితే 2 క్యాప్స్ ఇచ్చారండి. ముందుగా వాటిని తీసేయాలండి. ఫ్రెండ్స్, ఈ యొక్క మోటార్ హోల్ నుండి వాటర్ పైకి వస్తాయండి. ఇందులో రబ్బర్ వాచర్ ఉంటుంది, అది కట్ చేసి తీసేయాలి. ఫ్రెండ్స్, ఈ పైపు జిఐ 1 ఇంచ్ సైజు బెండ్ నెప్పల్. ఫ్రెండ్స్, ఈ యొక్క పైపు థ్రెడ్కు దారం చుట్టాలి, అలాగే గమ్ పెట్టాలండి. ఈ థ్రెడ్ చుట్టి గమ్ పెట్టడం వల్ల వాటర్ లీక్ కాదు కొంచెం పైప్ నుంచి వెళ్ళి, అలాగే హెయిర్ లీక్ కాదు. ఈ యొక్క పైప్ అనేది మోటార్కి టైట్గా బిగించాలండి పైప్ నుంచి పాడతోని. ఫ్రెండ్స్, ఈ పైపు యొక్క నెప్పలకి వేడి చేసి ఫిట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నెప్పలకు పెట్టిన పైపు ఊడిపోకుండా, హెయిర్ లీక్ కాకుండా ఈ యొక్క పైపుకి నెప్పలకి కలిపి క్లాంప్ అనేది ఫిట్ చేయాలండి. ఇది ఫుట్బాల్. ఫస్ట్ నెప్పల్ అనేది ఎక్కియాలి, పైప్కు ఫిట్ చేయాలి. ఇక్కడ నెప్పల్ థ్రెడ్కి ఈ యొక్క దారం అనేది చుట్టాలి. కొంచెం గమ్ పెట్టాలా. ఇక్కడ నుంచి ఎయిర్ కానీ వాటర్ కానీ రివర్స్ పోకుండా గమ్ పెట్టాలి. కొంచెం ఎయిర్ పైన కానీ వాటర్ అనేది, మోటార్ నుండి వాటర్ రాదు ఎయిర్ పైన కానీ ఈ ఫుట్బాల్ నుంచి వెళ్ళి ఒక నెప్పలకి ఫుట్బాల్ అనేది టైట్గా బిగించాలి. ఫ్రెండ్స్, ఈ పైప్ అనేది నెప్పలకి ఎక్కించిన మొత్తం. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫుట్బాల్కి అయితే ఈ యొక్క జాల అనేది ఫిట్ చేయాలండి. హౌస్లో డస్ట్ గిట్టా ఉంటే మోటార్లోకి రాకుండా ఉంటుంది. ఫుట్బాల్కి జాల అనేది ఫిట్ చేయకపోతే హౌస్లో ఉన్న డస్ట్ అనేది మోటార్లో జామ్ అయి మోటార్ తొందరగా రిపేర్కి వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఇంచ్ సిపివిస్ పైప్ అండి, మోటార్ నుంచి వెళ్ళి వాటర్ ట్యాంక్కి కనెక్షన్ ఇస్తున్నామండి. వీడియో పూర్తిగా ఉండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మోటార్ నుంచి స్టార్ట్ అవుదామండి. ఇది మేల్ బ్రాస్ ఎంటీఏ అండి, 1 ఇంచ్ సైజు. ఇది టెప్లన్ టేప్ అండి. ఈ టెప్లన్ టేప్ అనేది ఈ యొక్క థ్రెడ్కు చుట్టాలండి, వాటర్ లీక్ కాకుండా ఉంటుంది. వన్ ఇంచ్ బ్రాస్ ఎంటీఏ మోటార్ కనుక ఫిట్ చేయాలి. ఫస్ట్ ఈ సిపివిస్ గమ్, ఈ పైప్ లైన్ సిపివిస్ పైప్ లైన్ అండి. ఇది 1 ఇంచ్ పైపు. ఇది 1 ఇంచ్ ఎల్బో అండి. 1 ఇంచ్ ఎల్బోకి 1 ఇంచ్ సైజు పైపు 4 ఇంచుల పొడవు తీసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇది 1 ఇంచ్ యూనియన్. ఈ యూనియన్ ఈ విధంగా తీయచ్చు, మళ్ళీ ఫిట్ చేయొచ్చు. ఈ యొక్క మోటార్ కూడా ఫిట్ చేస్తున్నాను, ఎందుకంటే మోటార్ పైన రిపేర్ వచ్చినప్పుడు ఈ యొక్క యూనియన్ తీసి మోటార్ అనేది తీసుకపోవచ్చు, మళ్ళీ ఫిట్ చేయొచ్చు. సిపివిస్ గమ్ము 1 ఇంచ్ యూనియన్కి 1 ఇంచ్ పైప్ కట్టి 1 ఇంచ్ యూనియన్ 1 ఇంచ్ పైప్కి ఫిట్ చేయాలండి. యూనియన్ ముంగట ఇంకో పాయింట్ వస్తుంది కాబట్టి ఒక 2 ఇంచుల పైప్ మొక్క తీసుకున్నాం. యూనియన్ కూడా గమ్ పెట్టాలి. ఫ్రెండ్స్, ఇది 1 ఇంచ్ 1/2 బ్రాస్ అండి. ఒక పైప్ ముక్క వేయాలండి. ఈ యొక్క 1 ఇంచ్ పైప్కు 1 ఇంచ్ ఎల్బో అనేది తీసుకుంటున్నామండి. పైప్కు తీసుకునేది సిపివిస్ గమ్ అండి. ఎల్బో కిందికి ఇస్తున్నామండి, ఎందుకంటే కిందికి పాయింట్ ఉంది కాబట్టి దానికి ఎల్బో కలుపుకోవాలి. ఇది ఎల్బో. ఫ్రెండ్స్, ఇది మోటార్ నుంచి వెళ్ళి వాటర్ ట్యాంక్లో వాటర్ వెళ్తాయి. ఇది 1 ఇంచ్ సిపివిస్ పైప్ కనెక్షన్ అండి. ఈ ఎల్బో అనేది పైకి తీసుకోవాలి కొంచెం. ఇక్కడ యొక్క బాల్వాల్ ఇవ్వాలండి. ఇక్కడ గెట్ వాల్ వస్తుంది, మోటార్ నుంచి వాటర్ డైరెక్ట్ పెట్టుకోవడానికి. ఇక్కడ బాల్ వాల్ ఇవ్వాలా. ఈ బాల్ వాల్ వేసుకుంటే ఇక్కడ మోటార్ అనేది ప్రెషర్ వస్తుంది డైరెక్ట్, అందుకే ఇక్కడ బాల్ వాల్ ఇస్తామండి. ఫ్రెండ్స్, ఈ బాల్ వాల్ ఇవ్వడం వల్ల ఈ యొక్క పైప్లో ఉన్న వాటర్ అనేది ఇక్కడ బాల్ వాల్ దగ్గర అయిపోతాయండి, మోటార్ మీద ప్రెషర్ కూడా పడది. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు.
ఇది 1/2 గెట్ వాల్ అండి. 2 సైడ్ థ్రెడ్ నిప్పలు తీసుకోవాలండి. 1/2 నిప్పాలండి. ఇది బోడిచిన నిప్పలు ఫ్రెండ్స్. ఇది 1/2 ఇంచ్ గెట్ వాల్ ఫ్రెండ్స్. ఈ యొక్క నిప్పల్ థ్రెడ్కు చుట్టేది టెప్లాన్ టేపు. ఈ టెప్లాన్ టేప్ చుట్టడం వల్ల వాటర్ లీక్ కూడా ఉంటుంది పైపుల నుంచి. ఫ్రెండ్స్ ఇది 1/2 బ్రాస్టీ అండి. 1/2 బ్రాస్టీకి 1/2 నిప్పల్ గెట్ వాల్ ఫిట్ చేసామండి. ఈ మోటార్ నుంచి వాటర్ అనేది డైరెక్ట్గా పట్టుకుంటాను కానీ ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ మోటార్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిందండి. ఫ్రెండ్స్ ఇది 1/2 HP మోటార్ అండి. వీగార్డ్ కంపెనీ. వీగార్డ్లో పిపిల్ 100% కాపర్ వైండింగ్ మోటార్ అండి. ఈ యొక్క మోటార్కి అయితే 3,500 రూపాయలు తీసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఈ యొక్క మోటార్తోని ఈ యొక్క GI 1 ఇంచ్ బెండ్ నిప్పాలండి. ఈ యొక్క మోటార్ పైపు ఫుట్బాల్ ఈ యొక్క 1/2 HP మోటార్ కలుపుకొని 4,000 రూపాయలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఈ యొక్క మోటార్ వైర్ కనెక్షన్ అయితే బోర్డులో ఇవ్వలేదండి. బోర్డులో కనుక ఇస్తే టెస్టర్తో చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కనెక్షన్ ఇవ్వాలండి. ఫ్రెండ్స్ ఈ యొక్క మోటార్ కనెక్షన్ ఇవ్వలేకుండా కానీ ఈ యొక్క మోటార్ 2 వైర్లు జాయింట్ చేసుకొని కూడా ప్లగ్ పెట్టుకుని మోటార్ అనేది నడిపించుకోవచ్చు అండి. ఈ యొక్క 2 వైర్లకు కూడా జాయింట్ కాకుండా ప్లాస్టర్ అనేది నిండుగా వేయాలండి. కరెంట్ షార్ట్ రాకుండా ఉంటుంది. ఈ మోటార్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్ కంప్లీట్గా అయితే మోటార్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. వాటర్ కూడా ప్రెషర్ చాలా బాగా వస్తుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.